Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. నేను మీ వంశీ అందరూ ఎలా ఉన్నారు? హై హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. ఈ రోజు వీడియోలో మన దగ్గర 2025 రాయల్ ఎన్ఫీల్డ్ అంటర్ 350 ఉంది, విచ్ ఈస్ అప్గ్రేడెడ్ మోడల్, టాప్ ఆఫ్ ది లైన్ లండన్ రెడ్ కలర్ అన్నమాట. సో చూడడానికి కలర్ అయితే కొద్దిగా ఫంకీగా అనిపిస్తుంది అండ్ చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది కలర్ అనేది. సో వేరే కలర్స్తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా యూనిక్గా స్టాండర్డ్ అవుతుంది. అండ్ దీంట్లో మనకి చాలా డిసడ్వాంటేజెస్ ఉండేటివి లాస్ట్ ఇయర్. సో రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళైతే అవి అర్థం చేసుకొని కస్టమర్ ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని అవన్నీ మనకు సాల్వ్ చేసి అప్డేట్ చేసి అయితే ఈ బైక్ని లాంచ్ చేస్తారు. సో అవి ఏంటో కూడా చెప్తాను. సో ఫస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడేసి తర్వాత ఈ బైక్ని డీటెయిల్గా రైడ్ చేసి సో సస్పెన్షన్ ఎలా ఉంది, బ్రేకింగ్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నీ కూడా చెప్తాను. సో ఫస్ట్ మనకు దీంట్లో ఎల్ఈడి హెడ్లైట్ వస్తుంది అండ్ నెక్స్ట్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, అసిస్టెంట్ స్లీపర్ క్లచ్ అండ్ 3 న్యూ కలర్స్, ఇది లండన్ రెడ్ కలర్ అండ్ ఇంకా మిగతా 2 కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఓబిడి 2B కంప్లైంట్ ఇది. సో 10 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది పెరిగింది. అలాగే సస్పెన్షన్ అనేది మనకు సాఫ్ట్ చేశారు. సో సీట్ అనేది కొద్దిగా కుషన్ పెంచారు అండ్ హ్యాండిల్ బార్ అనేది కొద్దిగా మనకు ఫ్రంట్ సైడ్ చేశారు, అలాగే కొద్దిగా రైజ్ అయింది. సో ఇవే మనకు దీంట్లో చేసిన అప్డేట్స్ అనమాట. సో ఇప్పుడు ఈ బైక్ని రైడ్ చేసి ఈ బైక్ రియల్ లైఫ్లో ఎలా ఉందని చెప్పేసి ఈ వీడియోలో చెప్తాను. సో మీలో ఎవరైనా నియర్ బై ఆదిలాబాద్ మన వీడియోస్ చూస్తూ ఏదైనా రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ తీసుకోవాలనుకుంటే అశ్విక్ మోటార్స్కి అయితే కాంటాక్ట్ చేయండి. షోరూమ్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది, అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో లేట్ చేయకుండా బైక్ని అయితే స్టార్ట్ చేసి రైడ్ చేద్దాం. సో ఈ బైక్ సీట్ హైట్ వచ్చేసి 790 mm. సో నా హైట్ వచ్చేసి అరౌండ్ 5.6. నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ బైక్ నడపడంలో. మీ హైట్ అనేది అరౌండ్ 5'4" ఉన్న వాళ్ళు కూడా ఈ బైక్ని ఈజీగా మేనేజ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చోగానే సో మేజర్గా నేను ఏమైతే నోటీస్ చేయట్లేదు. సో కొద్దిగా పైన కైనా అనిపిస్తుంది, కానీ మేజర్ డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయరు. ఒకసారి మీరు పాత మోడల్ నడిపి సడన్గా దీనికి షిఫ్ట్ అయితే కొద్ది డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ అయితే మనం ఎగ్జాస్ట్ నోట్ విందాం. సో ఇది ఐడ్లింగ్లో ఎగ్జాస్ట్ నోట్. సో ఇదైతే దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్. సో క్లచ్ అనేది చాలా లైట్ అయింది, స్లిప్పర్ క్లచ్ వస్తుంది కాబట్టి. సో చెప్తాను క్లచ్ గురించి కూడా. సో లెట్ స్టార్ట్. సో కోడి మనకు కుక్కురుక్కు అని చెప్పేసి స్టార్ట్ చేసాం. సో దీంట్లో నాకు మెయిన్గా నచ్చేదైనా ఉందంటే ఇనిషియల్లో ఆ టార్కే. సస్పెన్షన్ అయితే డెఫినెట్లీ ఇంప్రూవ్ అయింది రియర్ది. సో ఆ రోడ్లో నాకు తెలిసింది. సో లాస్ట్ ఇయర్ది ఇలాంటి రోడ్లో వెళ్తే కొద్దిగా త్రో బ్యాక్ చేస్తుంది అన్నమాట వెనక నుంచి. సో ఇప్పుడు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా తెలుస్తుంది. ఎస్, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా డెఫినెట్లీ ఇంప్రూవ్ అయింది. సో లాస్ట్ ఇయర్ మోడల్ కూడా కింద తగ్గలేదు కాదు, కానీ 10 mm పెంచారు కాబట్టి ప్రజెంట్ ప్రాబ్లం అయితే లేదు. సో మీరు కొద్దిగా ఆఫ్ రోడింగ్ చేద్దాం అనుకున్నా కూడా ఎక్కడ తగ్గలేదు. ఈ బైక్లో మెయిన్గా అందరూ ఈ బైక్ని కన్సిడర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏదైనా ఉంది అంటే దీని యొక్క ఇంజనే. సో ఇది మనకు జే సిరీస్ ఇంజన్ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి. సో 349cc ఇంజన్తో వస్తుంది. సో 20 bhp పవర్, అలాగే మనకు 27 mm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో పవర్ పక్కన పెడితే ఈ బండ్లో టార్క్ ఏదైతే ఉందో అది మనకు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంత మంచి టార్క్ అయితే ఉంది దీంట్లో. సో అది కూడా మనకి 80% ఆఫ్ ద టార్క్ అనేది లో ఎండ్లోనే వస్తుంది. ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ దీనికి. సో ఇక్కడ చూడండి, సెకండ్ గేర్లో ఉన్నాను, ఈజీగా పుల్ చేస్తుంది. సో ఒకసారి పర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం ఫస్ట్. డెఫినెట్లీ క్లచ్ అయితే లైట్ అయింది, అది నాకు అర్థమవుతుంది. అది సో 80 అయితే చాలా తొందరగా వెళ్ళిపోతుంది 80 అనేది. సో ఇప్పుడు చూడండి 5th గేర్లో ఉన్నాను, లో స్పీడ్స్ వెళ్ళి ఒకసారి ఫుల్ థ్రాటిల్ ఇస్తాను మళ్ళీ. సో అరౌండ్ 50 వరకు వచ్చింది. సో ఇది నాకు ఈ బైక్లో నచ్చేది మెయిన్గా. సో ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుందాం. సో టర్నింగ్ రేడియస్ కూడా బాగానే ఉంది ఈ మోటార్ సైకిల్లో. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరు థ్రాటిల్ ఇచ్చిన ప్రతిసారి ఈ బైక్ని ఇంకా రేవ్ చేయాలి, ఇంకా స్పీడ్స్ కొట్టాలి అన్నట్టు ఉంటుంది. అంత మంచి టార్క్ అయితే ఉంటుంది. సో ఇంజన్ గురించి ఎంత పొగిడినా తక్కువనే, అండ్ ఎగ్జాస్ట్ గురించి కూడా ఎంత పొగిడినా తక్కువనే ఈ మోటార్ సైకిల్లో. ఎందుకంటే అంత బాగుంటుంది ఎగ్జాస్ట్ నోట్ కానీ, లో ఎండ్ టార్క్ కానీ. అండ్ మెయిన్గా క్లచ్ మనకు చాలా లైట్ అయింది.
సో కొద్దిగా స్పీడ్గా వెళ్ళి గేర్స్ అనేది ఎక్స్ట్రీమ్గా డౌన్ చేసినా కానీ రియర్ వీల్ అనేది లాక్ అవ్వట్లేదు. అండ్ క్లచ్ కూడా చాలా లైట్ అయింది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే నాకు ఈజీ టు హ్యాండిల్ అనిపిస్తుంది. కానీ ఒక్కటి ఏంటంటే కొద్దిగా మనకు అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్ ఇచ్చేది. క్లచ్ లివర్ అనేది కొద్దిగా దూరంలో ఉంది. అది కొద్దిగా అడ్జస్టబుల్ ఇచ్చి ఉంటే కొద్దిగా చిన్న ఫింగర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అడ్జస్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండేది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా నాకు ఎక్కడ తగిలే ఛాన్స్ అయితే లేదు. ఇప్పటివరకు లిటిల్ బిట్ ఆఫ్ రోడింగ్ అయితే చేశాను నేను. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే డీసెంట్ ఉంది. సో షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. వెయిట్ కూడా మరీ హెవీ వెయిట్ ఏం అనిపించట్లేదు ఈ మోటార్ సైకిల్ అనేది. అండ్ మెయిన్గా సిటీలో ఈ బండిని చాలా ఈజీగా ఫ్లిప్ చేస్తూ నడపవచ్చు. సో మెయిన్ ఇదే నాకు నచ్చేది దీంట్లో. అండ్ మనకి కొత్తగా టైప్-C ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. కొద్దిసేపు నా మొబైల్ అయితే నేను ఛార్జ్ చేశాను. ఆ డిఫరెన్స్ అనేది నోటీస్ చేశాను నేను ఛార్జింగ్లో. ఎందుకంటే పాత మోటార్ సైకిల్ కూడా నేను కొద్దిసేపు ఛార్జింగ్ అయితే పెట్టాను. సో దానికి దీనికి నేను టెస్ట్ చేసినప్పుడు కొద్ది డిఫరెన్స్ అయితే నోటీస్ అయితే చేశాను. సారీ. సో డెఫినెట్లీ నోటీస్ అయితే చేస్తారు మీరు. ఏంటంటే టైప్-C పోర్ట్ ఉంది. సో ఈ మధ్య ప్రతి ఒక్క మోటార్ సైకిల్లో మనకు టైప్-C టు టైప్-C ఛార్జింగ్ కేబుల్ ఇస్తున్నారు కాబట్టి సో అడ్వాన్స్డ్ అన్నమాట. మనకి ఫర్దర్గా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇది ఒకటి బాగా అనిపించింది. మెయిన్గా బ్రేక్స్ అనేది టెస్ట్ చేద్దాం. సో అరౌండ్ స్పీడ్ ఆఫ్ 60 రియర్ బ్రేక్. రియర్ బ్రేకింగ్ బయట కానీ రెస్పాన్స్ కానీ చాలా బాగుంది. ఒకసారి అలాగే ఫ్రంట్ బ్రేక్ కూడా చెక్ చేద్దాం. సో ముందర ఐచర్ వెళ్తుంది కదా, ఒకసారి దాని ముందర వెళ్ళి మనం బ్రేక్ అయితే చేద్దాం. ఫ్రంట్ది కూడా బాగుంది. కానీ ఫ్రంట్తో కంపేర్ చేసుకుంటే రియర్ బ్రేకింగ్ బైట్ అండ్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. సో ఫ్రంట్తో కంపేర్ చేసుకుంటే సో మనకు డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది కాబట్టి బ్రేకింగ్ పరంగా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ ఒక చిన్న ఆఫ్ రోడింగ్ ప్యాచ్ ఉంది. దాంట్లో మీకు సస్పెన్షన్ ఎలా ఉందో మీకు రియల్ లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేసి మరి మీకు చూపిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఇది కూడా కొద్దిగా చిన్న ఆఫ్ రోడ్ ప్యాచెస్ లాగా ఉన్నాయి, చిన్న చిన్న రోడ్ ప్యాచెస్ ఇవి. దీనిపైన అర్థం అవుతుంది నాకు. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే డెఫినెట్లీ ఇంప్రూవ్ అయిందని చెప్పేసి. మరీ ఇంప్రూవ్మెంట్ అయితే లేదు. సో కొద్దిగా సాఫ్ట్ అయితే అనిపిస్తుంది. మరి ఎంత సాఫ్ట్ ఉందో ఈ రోడ్లో మనం నడిపిన తర్వాతనే ఒక ప్రాపర్ ఐడియా అనేది వస్తుంది. సో ప్రజెంట్ థర్డ్ గేర్లో అరౌండ్ 35 స్పీడ్లో మెయింటైన్ చేస్తున్నాను. సో 20-25 స్పీడ్. ఎక్కడ కూడా నాకింగ్ అయితే లేదు. మళ్ళీ థ్రాటిల్ ఇవ్వగానే బైక్ అనేది పుల్ చేస్తుంది. ఇక్కడ నుంచి యూటర్న్ చేసి ఆ రోడ్ ఏదైతే ఉందో దాంట్లో మనం చెక్ అయితే చేద్దాం. సో మనకి ఇది ఎక్కడ కూడా వెయిట్ అనిపించదు యూటర్న్ చేసేటప్పుడు కూడా. సో వేరే మోటార్ సైకిల్స్ లాగా కాదు ఈ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి. సో దిస్ టార్క్ ఈస్ నెక్స్ట్ లెవెల్. సో ఇలా మీరు ఈ బండిని నడపచ్చు సిటీలో. నేను రికమెండ్ చేయను, బట్ ఈజీగా ఫ్లిప్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి బ్రేకింగ్ కంబైన్గా యూజ్ చేస్తే బ్రేకింగ్ ఇంకా బెటర్ ఉంది. సో ఇప్పుడు మెయిన్ ఈ ఆఫ్ రోడ్ ప్యాచ్లో కొద్దిగా స్పీడ్ వచ్చి చూద్దాం. ఎస్, డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ ఉంది. సో లాస్ట్ ఇయర్ అంటారు ఏంటంటే కొద్దిగా ఇలాంటి రోడ్లో కొద్దిగా స్పీడ్గా వెళ్తే రియల్ సస్పెన్షన్ అనేది మనల్ని లేపి పడేసేది వెనక నుంచి. సో ఇది మరీ అంత వెనక నుంచి లేపేయట్లేదు. సో డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. మరీ సాఫ్ట్ ఉంది, సోఫాలో కూర్చున్నట్టు ఉంది అని చెప్పలేను కానీ సో డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. ఇదొకటి చాలా బెటర్ చేశారు. సో మెయిన్గా ఇలాంటి రోడ్లోనే తెలుస్తుంది కాబట్టి ఇలాంటి రోడ్లోకి అయితే తీసుకొచ్చాను. ఇక్కడ కొన్ని చిన్న హోటల్స్ అయితే ఉన్నాయి. ఎస్, డెఫినెట్లీ సస్పెన్షన్ అయితే ఇంప్రూవ్మెంట్ ఉంది. కొద్దిగా ఈ రోడ్లో వెళ్ళి చూద్దాం, మనం ఐడియా వస్తుంది. ఈ రోడ్ చూసుకోవచ్చు. అండ్ ఇలాంటి రోడ్స్లో కూడా టైర్ గ్రిప్ అనేది చాలా బాగుంది. అండ్ బ్రేకింగ్ కూడా చాలా బెటర్గా పడుతుంది. ఎస్, బ్రేకింగ్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి ఎక్కిద్దాం. ఎస్, డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ అయితే చేశారు. థ్యాంక్ యూ రాయల్ ఎన్ఫీల్డ్ కస్టమర్స్ని అర్థం చేసుకున్నందుకు. సో నేను ఎంత పెద్ద రాయి పైన చెక్కించాను చూసారు కదా, అయినా కూడా కింద తగలలేదు. సో ఇదొకటి ఇంప్రూవ్మెంట్ చేశారు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా.
అండ్ ఇలాంటి దాంట్లో కొద్దిగా బ్రేక్ అనేది యూజ్ చేద్దాం. రియర్ బ్రేక్ స్కిడ్ అవుతుందో లేదా, ఏబిఎస్ ఉంది కదా, అస్సలు స్కిడ్ అవ్వట్లేదు. ఫ్రంట్ ట్రై చేద్దాం, అస్సలు స్కిడ్ అవ్వట్లేదు. సో ఎంత ఏబిఎస్ ఉన్నా కానీ ఇలాంటి రోడ్లో కొద్దిగా బ్రేక్ వేయాలంటే రిస్క్, ఎందుకంటే రైడింగ్ గేట్స్ లేవు నాకు ప్రజెంట్. సో ఇక్కడ ఇంకా ఆఫ్ రోడింగ్ ప్యాచ్ వచ్చింది, టెస్ట్ చేద్దాం. ఎస్, సస్పెన్షన్ అయితే డెఫినెట్లీ ఇంప్రూవ్ చేశారు. ఒక్కసారి బైక్ మీద డ్రైవ్ చేయండి, మీరే నోటీస్ చేస్తారు సస్పెన్షన్ ఎంత ఇంప్రూవ్ అయిందో. సో ఇక్కడ నుంచి టర్న్ చేద్దాం. సో టర్నింగ్ రేడియస్ కూడా చాలా బాగుంది, ఈజీగా టర్న్ చేసుకోవచ్చు. మళ్ళీ కొద్దిగా స్పీడ్గా టెస్ట్ చేద్దాం. సో ఇది లూజ్ గ్రావెల్, బ్రేక్స్ కూడా అప్లై చేస్తున్నాను, ఎక్కడ స్కిడ్ అవ్వట్లేదు. టైర్స్ గ్రిప్ కూడా ఏదైతుందో దీంట్లో మంచి వైడర్ టైర్స్ అయితే ఉన్నాయి. టైర్స్ గ్రిప్ కూడా చాలా బాగుంది. సో ఇలాంటి రోడ్లో కూడా మీరు ఆఫ్ రోడింగ్ చేద్దాం అనుకున్నా కూడా ఇలాంటి రోడ్లో మీరు ఈజీగా వెళ్ళొచ్చు. టైర్స్ కూడా స్కిడ్ అవ్వట్లేదు ఎక్కడ, టైర్స్ గ్రిప్ అయితే చాలా బాగుంది. సో బ్రేక్స్ నేను కంటిన్యూస్గా ఇయర్ బ్రేక్ అనేది యూజ్ చేస్తున్నాను, అయినా దేర్ ఈజ్ నో ప్రాబ్లం. సో ఇలాంటి రోడ్ల నుంచి కూడా మీరు ఈజీగా తీసుకెళ్ళొచ్చు, ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు. అండ్ ఇది టార్క్ ఎక్కువ ఉంది కదా ఈ మోటార్ సైకిల్లో, బండి స్కిడ్ అవుతుందా రియల్ వీల్ అంటే స్కిడ్ అవ్వట్లేదు. ఒకసారి బ్రేకింగ్ చేద్దాం. సో 2 బ్రేక్స్ అయితే యూజ్ చేస్తాను, అయినా ఒక టైర్ అనేది స్కిడ్ అవ్వట్లేదు. మళ్ళీ ఒకసారి రియర్ బ్రేక్ అనేది అప్లై చేస్తాను, ఎందుకంటే ఏబిఎస్ ఉంది కాబట్టి మనకు ధైర్యం అయితే వస్తుంది. కొద్దిగా స్కిడ్ అవుతుంది ఎక్స్ట్రీమ్గా ప్రెస్ చేసినప్పుడు, ఇది మాత్రం మీరు చూసుకోవాలి ఒకసారి బ్రేక్ చేసేటప్పుడు. సో మీకోసమే నేను టచ్ చేసి చూపిస్తాను. అండ్ హ్యాండిల్ బార్ అయితే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా మాకు ఫ్రంట్కి వచ్చినట్టు అనిపిస్తుంది. సో మీరు లాంగ్ రైడ్స్ కూడా ఈ బండి పైన చాలా ఈజీగా చేయొచ్చు హైవేలో మీరు. సో క్రూజింగ్ స్పీడ్ కూడా అరౌండ్ 70-80 అయితే బెటర్ ఉంటుంది, అంతకుమించి బండి పైన మనం అంత కంఫర్టబుల్గా వెళ్ళలేము. 70-80 వరకు అయితే ఓకే. అండ్ సీటింగ్ కంఫర్ట్ కూడా బాగుంది, కానీ పిలియన్కి మాత్రం అంత స్పేస్ అయితే లేదు. సో ప్యూర్ ఫ్యామిలీ కోసం వాడుకుందాము అనుకుంటే మాత్రం అంత స్పేస్ అయితే లేదు. అండ్ ఈ బైక్ యొక్క మెయిన్ మైలేజ్ గురించి మాట్లాడితే ఇది మనకు అరౌండ్ 30 నుంచి 35 ఇస్తుంది. అది కూడా రైడర్ టు రైడర్ అనేది డిపెండ్ అవుతుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒకలాగా నడపరు కదా, మీరు ఇచ్చే థ్రాటిల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ 30 నుంచి 35 మైలేజ్ అనుకోని బండి మీరు కొనుక్కోండి. అంతకన్నా ఎక్కువ ఇస్తే బెటరే, అంతకన్నా ఎక్కువ అయితే ఇవ్వదు. ఇస్తే మహా అయితే 38 ఇవ్వచ్చు, అది కూడా హైవేలో. మహా అయితే 40 ఇవ్వచ్చు ఒకవేళ మీరు ఎకనామీలో నడుపుకుంటే. లేదంటే సిటీలో ఎక్కువ నడుపుతున్నారు అంటే 30 నుంచి 35 మోర్ అన్నమాట ఈ బండికి. అండ్ రియర్ సస్పెన్షన్ కానీ ఫ్రంట్ సస్పెన్షన్ కానీ ఇప్పుడు దీంట్లో ప్రాపర్ ట్యూన్ ఉంది, రెండిటికి ప్రాపర్ మ్యాచ్ అయితే ఉంది. అండ్ ఈ మిరర్స్ ఏవైతే ఉన్నాయి కదా, కొద్దిగా మనకు 80 స్పీడ్ దాటిన తర్వాత వైబ్రేషన్స్ అయితే ఆ మిరర్స్లో తెలుస్తున్నాయి మనకు, అంత క్లియర్ విజన్ అయితే లేదు దీంట్లో. అండ్ స్విచెస్ క్వాలిటీ ఇవన్నీ కూడా చాలా ప్రీమియం ఉన్నాయి. అండ్ ఈ ట్రిప్పర్ నావిగేషన్ ఏదైతే ఉందో కదా కొత్తది, దీంట్లో మనకు మీ మొబైల్తో కనెక్ట్ చేసుకుంటే టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది మనకు ఇన్బిల్ట్ వస్తుంది, ఎక్స్ట్రా యాడ్ ఆన్ అయితే ఏం కాదు. అండ్ టైర్స్ కూడా మనకి చాలా బాగున్నాయి. మళ్ళీ మీకు ఒకసారి ఇట్లా ఫ్లిప్ చేస్తూ వెళ్తాను. సో చూడండి, టైర్స్ గ్రిప్ బాగుంది, బ్రేకింగ్ బాగుంది. మళ్ళీ ఒకసారి బ్రేకింగ్ ట్రై చేస్తాను, స్పీడ్ ఆఫ్ 60 రియర్ బ్రేక్. సో బ్రేకింగ్ బైట్ అండ్ రెస్పాన్స్ అయితే చాలా క్రిస్ప్ ఉంది రియర్ది. మళ్ళీ ఒకసారి స్పీడ్ ఆఫ్ 60లో ఫ్రంట్ బ్రేక్. ఎస్, ఫ్రంట్ కూడా బాగుంది, కానీ రియరే బెటర్ అనిపిస్తుంది నాకు బ్రేకింగ్ బైట్ అనేది. బట్ కంబైన్గా యూజ్ చేసి చూద్దాం ఒకసారి, కంబైన్గా ఎలా ఉందో. ఎస్, కంబైన్గా యూజ్ చేస్తే ఇంకా బెటర్ ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ 3rd గేర్లో ఉన్నాను, 4th గేర్ వేద్దాం. 4th గేర్ వేసి స్పీడ్ ఆఫ్ 20-25, మళ్ళీ థ్రాటిల్. సో లిటిల్ వాకింగ్తో పుల్ చేస్తుంది. మేధావి, మహామేధావి. సో మెయిన్గా మీకు ఈ బైక్లో నచ్చేది ఇదే, 80 స్పీడ్ అనేది విత్ ఇన్ నో టైం అయితే వెళ్ళిపోతుంది. సో మరి 2025లో హంటర్ 350 తీసుకోవాలా అంటే
ఇప్పటికే కాదు ఎప్పటికి కూడా అండర్ 350 అనేది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మోటార్ సైకిల్ ఫ్రమ్ రాయల్ ఎన్ఫీల్డ్. సో మనకు వెయిట్ తక్కువ ఉంది కంపేరింగ్ టు అదర్ మోటార్ సైకిల్స్ లైక్ క్లాసిక్ అండ్ బుల్లెట్. సో ఫన్ టు రైడ్ మోటార్ సైకిల్ అని చెప్పాలి. సిటీ కోసం ఒక మంచి మోటార్ సైకిల్, గుడ్ లుకింగ్ మోటార్ సైకిల్ విత్ డీసెంట్ మైలేజ్తో పాటు నడుపుతున్నప్పుడు మీరు పెట్టిన ప్రతి ఒక్క రూపాయి మాకు వర్త్ అనిపిస్తుంది. సో ఈ బండి పైన ఇన్వెస్ట్మెంట్ చేసి నేను మంచి పని చేశాను అని చెప్పి మీకు అనిపిస్తుంది బండి నడిపిన ప్రతిసారి. సో లుక్స్ పరంగా, మైలేజ్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా అండ్ సస్పెన్షన్ కానీ ఇప్పుడు మనకి స్లిప్పర్ క్లచ్ వస్తుంది కాబట్టి క్లచ్ కూడా చాలా లైట్ అయింది. ఇప్పుడు అస్సలు నో ప్రాబ్లం. ఇప్పుడు ఈజీగా ఈ బైక్ని మీరు ఎక్స్ట్రీమ్ గేర్స్ అనేది డౌన్ చేసినా కూడా రియర్ వీల్ అనేది లాక్ అవ్వదు. ఇప్పుడు ఒక పెద్ద బ్రేకర్ అనేది ఉంది, డైరెక్ట్ ఎక్కిచ్చేస్తాను కొద్ది స్పీడ్లో. సో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే బాగానే ఉంది. అంత పెద్ద బ్రేకర్ పైనకి వెళ్ళి స్పీడ్ ఎక్కించిన తర్వాత కూడా మనకి ఎక్కడ తగలలేదు. అండ్ సస్పెన్షన్ కూడా నాకు ఎక్కడ ఎగ్రెస్టెడ్ అయితే ఏం అనిపించలేదు. ఇది ఒకటి బెటర్ అనిపించింది. సో ఇదైతే నా నుంచి 2025 రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 యొక్క డీటెయిల్డ్ రైడ్ రివ్యూ అయితే. సో బ్రేక్స్ కానీ ప్రతి ఒక్క టెస్ట్ అయితే చూపిస్తాను. అండ్ దీని తర్వాత టాప్ స్పీడ్ వీడియో అనేది వస్తుంది, దానికోసం ఈ లొకేషన్కి అయితే నేను వచ్చాను. సో వీడియో అనేది నచ్చింటే వీడియోకి లైక్ చేయండి. ఎవరైనా నియర్ బై ఆదిలాబాద్ నుంచి హంటర్ 350 తీసుకుందాం అనుకుంటే అశ్విక్ మోటార్స్ వాళ్ళకైతే కాంటాక్ట్ చేయండి. సో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటార్ బాయ్ వికే. బూమ్.